హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కాశీబుగ్గ ఆలయంకి అయితే వచ్చేసాం గైస్. ఈ టెంపుల్ నిర్మించి దాదాపు 300 సంవత్సరాలు అయితే అయింది. ఈ టెంపుల్ వచ్చేసి మనకి కిషన్ బాగ్లో అయితే ఉంది. అండ్ ఈ టెంపుల్ నిర్మించింది రాజా రాఘవ రామ్జీ నిర్మించాడు. అప్పట్లో ఈ టెంపుల్ ఇతర హిందూ టెంపుల్స్ లాగా కాకుండా బయట నుండి ఇంటి రూపం ఉండేటట్టుగా కట్టారనమాట. అండ్ ఇక్కడ శివలింగం కూడా భూగర్భంలో ప్రతిష్ఠించారు. అసలు ఎందుకు ఇలా కట్టారు అంటే, అప్పట్లో మనకి మొఘల్ సామ్రాజ్యం ఉండేది కదా. సో మొఘల్ అక్రమదారులు అందరూ ఈ టెంపుల్స్ని ధ్వంసం చేస్తుండే అనమాట. సో అలా ఈ టెంపుల్ని రక్షించుకోవడం కోసం అని చెప్పేసి ఇంకా ఇంటి రూపంలాగా నిర్మించారనమాట. అసలు ఏంటి ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి అనేది మనము కంప్లీట్ డీటెయిల్స్ పంతులు గారిని అయితే అడిగి తెలుసుకుందాము. సో ఇంకోటి ఇదిగోండి, ఇక్కడే భూగర్భము, నేను కిందకు వచ్చాను అనమాట. ఇక్కడే శివలింగం అనేది ప్రతిష్ఠించారు. అండ్ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఇప్పటివరకు ఎవ్వరికీ తెలియదు, అవి వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ వాటర్ ఎవరైతే తాగుతారో వాళ్ళకి క్యాన్సర్ వంటి జబ్బులు అయితే రావంట. అండ్ మిగతా కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనము పంతులు గారిని అయితే అడిగి తెలుసుకుందాము. ఓకే, కాశీబుగ్గ దేవాలయం అంటారు. కాశీబుగ్గ కిషన్ బాగులో ఉంటుంది అనమాట. ఓకే, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఎవరికి మనకు తెలియదు. ఓకే, నార్మల్గా ఏ రోజు ఈ జనాలు అనేది ఎక్కువ మంది వస్తారు? సోమవారాలు ఎక్కువ, హాలిడేస్ ఎక్కువ వస్తుంటారు. శివరాత్రి, కార్తీక మాసం, శ్రావణ మాసం భక్తులు ఎక్కువ. ఓకే, మిగతా అన్ని రోజుల్లో కూడా విశేషంగా భక్తులు వస్తూ ఉంటారు. అన్నదాన కార్యక్రమం ప్రతి సోమవారం అన్నప్రసాద వితరణ ఉంటుంది, ప్రతి సోమవారం. అలాగే అమావాస్య కూడా ఉంటుంది అనమాట. ఓకే, విశేష పూజలు అంటే మనకు మాస శివరాత్రికి ఏమో రుద్రహోమం ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం నెలకు ఒకసారి వస్తుంది, అప్పుడు శివుడి యొక్క కళ్యాణం జరుగుతుంది. ఓకే, దాని తర్వాత శివరాత్రికి, హోలీకి, అన్ని పండుగలకి విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి. భక్తులు కూడా ఎంతోమంది వస్తూ ఉంటారు. ఇది చాలా పురాతన ఆలయం. మీరు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఎవరికి తెలియదు. క్యాన్సర్ లాంటి అది భారీ అనారోగ్యాలు కూడా తగ్గుతూ ఉంటాయి అన్నమాట. భక్తులకి ఎంతో మందికి తగ్గినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది. మనకి బయట చెట్టు ఏం చెట్టు అండి? బయట మనకి 5 రకాల చెట్లు ఉన్నాయి. రావి, మేడి, మర్రి, వేప, ఇలా ఈ చెట్లు ఎక్కడ కూడా 5 ఒకటే చోట, చాలా తక్కువ చోట్ల ఉంటాయి. మన దగ్గర కూడా ఈ ఆలయం ఎంత పురాతనమైందో ఆ చెట్లు కూడా అంతే పురాతనమైనవి. ఓకే, చాలా పురాతన చెట్లు. వాటికి అన్నిటికీ ముడుపులు కట్టుకునే భక్తులు వాళ్ళ కోరికలు తెలుపుతూ ఉంటారు. ఆ కోరిక ధర్మబద్ధమైనది ఖచ్చితంగా స్వామివారి వారికి తీరుస్తారు. చాలా విశేషం. పూర్వకాలంలో రాజుగారు ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ రోడ్డు అవతల మురళీ మనోహర్ ఆలయం ఉంటుంది. ఆ ఆలయాన్ని నిర్మించడానికి వచ్చినప్పుడు ఈ ఆలయం కూడా కనిపించి చుట్టుపక్కల ఏం లేకుండా ఏమీ లేదంతా పొలాలు, అంత ఓన్లీ ఆలయాలు. ఈ నది ఉండేది. ఈ నదిని పూర్వం ముచ్చుకుందా నది అని పిలిచేవాళ్ళు. మంచి తాగటానికి విశేషంగా భాగ్యనగర వాసులందరికీ ఉండేది. ఇప్పుడు అది మూసి నది అయిపోయింది. అందుకే నీళ్లు మేము ఇక్కడే పట్టిస్తాం, బయట ఇవ్వకుండా. ఇదివరకు బయట తీసుకునేవాళ్ళు. ఓకే, ఇప్పుడు ఇక్కడే పట్టిస్తాం. ఇక్కడ బాటిల్ వేస్తే ఇంకా నింపిస్తాను. సో గైస్, చూసారు కదా, టెంపుల్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ టెంపుల్ అయితే. అండ్ నేను ఇంతకుముందు చెప్పాను కదా, పైన అమ్మవారు కూడా ఉందని చెప్పేసి. సో ఇంకా లేట్ చేయకుండా అమ్మవారిని దర్శించుకొని ఇంకా ఈరోజుతో వీడియో అయితే ఎండ్ చేద్దాం. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ గైస్.